బీఆర్ఎస్ పార్టీ చరిత్రలోనే కలిసిపోవడం ఖాయమని తేలిపోయింది. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నిన్నటి టీఆర్ఎస్ ఇప్పుడు ఒంటరిగా నిలబడుతుంది. దాంతో కాషాయ కండువ కప్పుకోవడమే సరైన మార్గమని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అప్పుడే కేసుల భయం నుంచి తప్పించుకునే వీలుంటుందని ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేకపోవడం, పార్టీని రెండో తరం నిలబెడుతుందన్న నమ్మకం లేకపోవడంతో కేసీఆర్ చేతులెత్తేశారని చెప్తున్నారు. నిజానికి బీఆర్ఎస్ ఇప్పటికిప్పుడు అంత శక్తివంతమైన పార్టీ ఏమీ కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ చావు దెబ్బతింది. ఒక ఎంపీని కూడా గెలిపించుకోలేక బిత్తర చూపులు చూస్తుంది. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరలేకపోతున్నారు. ఆపాలని ప్రయత్నించినా ఆపడం లేదు. బీఆర్ఎస్ పార్టీకి తిరిగి వచ్చినట్టు ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలో 15 మంది వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపుకు వెళ్తారని సమాచారం. దాంతో మోడువారిన చెట్టులా మారినటువంటి పార్టీని అలా వదిలేసి ఉంటే బీజేపీ విలీనం చేస్తే మంచిదని అభిప్రాయానికి కేసీఆర్ వచ్చారని కూడా అంటున్నారు. ఇక కీలక పదవులు తామే కట్టబెడతామని, ఎలాంటి డిమాండ్లు లేకుండా పార్టీలోకి రావాలని బీజేపీ అగ్రనేతలు షరతు పెడుతున్నట్లు తెలుస్తుంది. ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నారు. అయితే ఇప్పుడే సంబరాలు వద్దని, టైం వచ్చినప్పుడు తామే చెప్తామని బీజేపీ ఢిల్లీ పెద్దలు సూచించారు. విలీనం విషయంలో బీజేపీలో ఒక వాదన వినిపిస్తుంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ను కలుపుకోవడం ఖాయమని కింది స్థాయి శ్రేణులకు కూడా సంకేతం ఇస్తారు. ఇప్పటికిప్పుడు కాకుండా విలీన ప్రక్రియ పూర్తయ్యేందుకు కొన్ని రోజులు ఆగుతారు. వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచే వరకు ఆగాలని అంటున్నారు. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయ అవకాశాలు ఖాయమని కమలం పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఇప్పుడే బీఆర్ఎస్ను విలీనం చేసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రభావం తమపై కూడా పడే అవకాశం ఉందని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. తీహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితను చూపించి కాంగ్రెస్ పార్టీ ఓట్ల దండుకున్న ప్రమాదం ఉందని, జనంలో కూడా బీజేపీ పట్ల అనుమానాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అందుకే 4 నెలలు ఆగితే రెండు పార్టీలు ఒకటయ్యే వీలుంటుందని అంటున్నారు. ఇక కేసీఆర్ కూడా కేసుల నుండి తనయుణ్ణి కాపాడుకోవడానికి బీజేపీలో కలిసిపోయే మార్గం ఒకటి కనిపిస్తుంది. బీజేపీ కక్ష సాధింపు ఎలా ఉంటుందో కల్లారా చూసిన నాయకుడు కావడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎక్కడ సమాచారాన్ని లీక్ చేయకుండా గంభనంగా పనులు కానిచ్చేస్తున్నారు. త్వరలోనే కవితకు బెయిల్ వస్తుందని ఎదురు చూస్తున్న తరుణంలో దాన్ని బీజేపీ వ్యతిరేకించకుండా చూసుకునేందుకు కేసీఆర్ తంటాలు పడుతున్నారు. భయపెట్టి బీఆర్ఎస్ను చెప్పు చేతుల్లో ఉంచుకునేందుకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో విలీన ప్రక్రియ కోసం 100 రోజులు ఆగడంలో తప్పులేదని భావిస్తున్నారు. బీఆర్ఎస్ను కలుపుకోవాలని బీజేపీ భావించేందుకు కూడా ప్రధాన కారణం ఉంది. బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే తెలంగాణలో 60% ఓట్ షేర్ ఉంటుంది. అప్పుడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడం సులువు అవుతుంది. పైగా ఎంత లేదన్నా సెంటిమెంట్ కూడా కొంతమేర బీఆర్ఎస్కు కలిసి వస్తుంది. అయితే బీఆర్ఎస్ విలీనాన్ని బీజేపీలోకి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ లాంటి నేతలు వ్యతిరేకిస్తున్నారు. వారిని ఎలా బుజ్జగిస్తారో చూడాలి మరి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.